హాయ్ అండి, నేను విజయ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈవేళ కొత్తగా వంట నేర్చుకుని వంట చేసే వాళ్ళ కోసము చెప్తున్నానండి. ఈవేళ చేసే మన రెసిపీ ఏంటంటే కొబ్బరి పచ్చడి. అది ఎలా చేయాలో నేను చెప్తాను. కొబ్బరి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. పచ్చిమిర్చి ఇలా అంటే సగం పండలేనట్టు ఉంటాయి కదా మిరపకాయలు, అవైతే చాలా బాగుంటాయి. పచ్చడి చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా మనకి కాస్త పండలేనట్టు ఉన్నవి తీసుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ టమాటో అండి. టమాటోకి కూడా ఇలా పూర్తిగా పండకుండా ఇట్లా పచ్చిగా ఉంటే, పూర్తిగా పండకుండా పచ్చిగా ఉంటే ఇది కూడా మనకి కొబ్బరి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా ఉండాలి టమాటో. పచ్చిగా ఉంటే గట్టిగా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది, పచ్చిగా పండలేనట్టు ఉంటుంది. ఇలా ఉంటే బాగుంటుంది అనమాట పచ్చడికి. ఓకేనా? తర్వాత వెల్లుల్లిపాయలు, టమాటో వేస్తున్నాం కాబట్టి కొంచెం చింతపండు సరిపోతుందండి. తర్వాత తాలింపులు కూడా వేస్తాం లాస్ట్లో. తాలింపులు వేస్తాము, మనం గ్రైండ్ చేసినప్పుడు కూడా ఇవి వేయించుకుంటాం అనమాట. శనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూను తీసుకున్నాము. తర్వాత మనకి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి 1 పెంచి తీస్తున్నానండి నేను. కొబ్బరి ఇలాగా చిన్న ముక్కలు కట్ చేసుకుని వెనకతల బ్లాక్ కలర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ కలర్ కూడా తీసేసుకుంటే మనకి పచ్చడి కరెక్ట్గా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇది అంటే వెనకతలది తీయడము చాలా కష్టము, ఎవరు తీస్తారు బాబు అని అనుకుంటాము. కానీ అది మనము ఎలా ఈజీగా తీసుకోవాలి కూడా మీకు చూపిస్తాను. ఇలా ఉంది కదా, దీన్ని మనము ఇలాంటి పీలర్ ఉంది కదా, పీలర్తో మనం పీల్ చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అంటే నైఫ్తో చేస్తే చాలా కష్టం అవుతుంది, కానీ పీలర్తో చేస్తే ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. ఇలా అంటే మనకి చాలా ఈజీగా మనకి తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా బాగా వస్తుంది అనమాట. చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఓకేనండి, ఇలా మనము ఈజీగానే కొబ్బరి వెనకతలున్న ఆ బ్లాక్ కలర్ మనము ఈజీగానే మనం తీసేసుకోవచ్చు అనమాట. చేసి పెట్టుకున్న తర్వాత మనము ఇందులోకి ఇంకొకటి కావాలండి, కరివేపాకు ఒకటి తీసి పెట్టేసుకున్నాం కదా, అయిపోయింది. తర్వాత కరివేపాకు కావాలి. కరివేపాకు ఆ రోజు నేను చెప్పాను కదండి, నా ముందు వీడియోలో చూస్తే తెలుస్తుంది. దాంట్లో ఒక టిప్ చెప్పాను నేను. కరివేపాకు ఒక డబ్బాలో వేసుకుంటే చాలా రోజులు ఉంటుందని చెప్పాను. నేను ఈ డబ్బాలో వేసి ఇంచుమించు 1 వీక్ 10 డేస్ వరకు అవుతుందండి. అయినా సరే చూడండి, కరివేపాకు ఇంత మిగిలింది, కనిపిస్తుందా? ఇంత మిగిలింది. ఇది కూడా ఎంత ఫ్రెష్ అని చూసారా? ఆ రోజు వేసింది ఇంకా నాకు గ్రీనిష్గానే ఉంది, అసలు బ్లాక్ కలర్ అంటూ రాలేదు. ఆ రోజు నేను చెప్పాను కదా, ఈ డబ్బాలో వేసి చూపించాను. నాకు ఆ రోజు 1/2 డబ్బా ఉండేది వాడిగా, ఇది లాస్ట్లో ఇంతే మిగిలింది. మనకి లాస్ట్ 1 ఆకు వరకు కూడా మనకి గ్రీనిష్గానే ఉంటుంది, అసలు బ్లాక్ అవ్వదు, పాడవదండి. అది కూడా ఎంతో ఫ్రెష్గా, వడిలిపోదు, ఫ్రెష్ ఉంటుంది. చూసారా, ఆ రోజు నేను చూపించాను, ఇంకా నాది అలాగే ఉంది. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. చూడండి, ఇది కూడా మనము కరివేపాకు కూడా తీసుకుందాం. నాకు ఎప్పుడు ఫ్రెష్గా చూడండి ఎలా గలగల్లాడుతూ ఉందో, ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది ఎప్పుడు కూడా, అసలు పాడవదు. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆ రోజు వేసింది మళ్ళీ ఇప్పటి వరకు ఇట్లానే ఉంది, అస్సలు పాడవలే. ఓకేనా? ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకుంటాము. ఆవాలు చిటపట్లాడుతూ ఉంటాయి కదా, చిటపట్లాడేటప్పుడు కొంచెం వేగాలన్నమాట. అవి కొంచెం వేడయ్యాక చిటపట్లాడుతున్నాయి కదా, ఆ టైంలో మనం శనగపప్పులు వేసేద్దాము. శనగపప్పులు కూడా వేగుతున్నాయి కదండి, వేగినప్పుడు మనము జీలకర్ర, వెల్లుల్లిపాయలు పగలగొట్టి వేయండి, లేదంటే అవి పేలుతాయి. పేలి మొహం మీద ఆయిల్ అది పడిపోతుంది, మొహం అంతా పొక్కులు వచ్చి మచ్చలు వచ్చి మొహం పాడైపోద్ది. కంపల్సరీ వాటిని పగలగొట్టే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత లాస్ట్లో మనము మిర్చి వేస్తాము. మిర్చి వేసేసుకుని మూత పెట్టేసేయండి, అవి పగులుతాయి. అవి వేగేసరికి మనకి టమాటా ముక్కలు చేసుకుందాం. టమాటా కట్ చేసుకోలేదు కదా, వాటిని కట్ చేసుకుందాం. చూసారా, పచ్చిమిర్చి పగులుతున్న సౌండ్ వస్తుంది అంటే వాటిని అలా వేసి మూత పెట్టేస్తే మంచి టేస్ట్ అసలు స్మెల్ కూడా మారిపోద్ది అనమాట. ముక్కలు కట్ చేసే కన్నా అలా వేసుకోవాలి. ఏ పచ్చడి చేసినా మిరపకాయలు అలా వేస్తే బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తుంది. చూడండి
కాస్త ఈ ప్లేట్ ఉంది కదా మన సైడ్ అడ్డం పెట్టుకుని కలిపితే మంచిది. అది పేర్లి మీద పడకుండా అలా కలిపితే మంచిది. చూడండి ఎంత బాగా వేగిందో, చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. అట్లా ఏంటంటే వేగితే బాగుంటాయి స్మెల్. చూసారా ఎంత బాగా వేగిందో. ఇలా వేగితే బాగుంటుంది టేస్ట్. తర్వాత మనం టమాటో వేసేసుకుందాం. సార్ మూత పెట్టుకుందాము. టమాటో పచ్చిమిర్చి ఆయిల్లో మగ్గుతుంది కదా, సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. అంటే టమాటో మెత్తగా అయిపోయే ఉంటుంది. ఇదిగోండి చక్కగా మెత్తగా అయిపోయింది చూసారా. చాలు ఇలా అయితే అయిపోయిన. పెట్టాలంటే వేడికి పెట్టకూడదు, కాస్త చల్లారాకే మనం మిక్సీ పెట్టుకుందాం. ఇంకా మూత పెట్టద్దండి, చల్లారాలంటే మూత తీసి ఉంచేసి అలా పెట్టేస్తే మనకి చల్లారిపోతుంది. చూడండి చల్లగా అయిపోయింది. అవుతుంది. టమాటా వేసాం కదా, టమాటో పులుపుకి ఇది సరిపోతుంది. తర్వాత ఉప్పు అండి. ఉప్పు వచ్చేసి కొంచెం ఉప్పు వేసుకుందాము. నేను కళ్ళుప్పే వాడతాను అనమాట. కళ్ళుప్పే వాడుకోండి మంచిది. అంటే ఇప్పుడు థైరాయిడ్ అది ఎక్కువ అవుతుంది కదా లేడీస్లో, అది మెయిన్ రీజన్ వచ్చి సాల్ట్ వల్లే అంటున్నారండి డాక్టర్స్. అంటే మనము సాల్ట్ వాడుతున్నాం కదా, దానివల్ల మనకు వస్తుంది. కళ్ళుప్పే వాడుకుంటే మంచిది అంటున్నారు. అంటే కళ్ళుప్పు వల్ల మనకి థైరాయిడ్ తగ్గే ఛాన్స్ కూడా ఉంది అని ఆయుర్వేదం డాక్టర్స్ కూడా చెప్తున్నారు మనకి. అందుకని నేను కళ్ళుప్పే వాడుతున్నానండి. ఒకవేళ ఎక్కడైనా సాల్ట్ వాడాల్సిన ప్లేస్లో అయితే కళ్ళుప్పుని మెత్తగా దంచేసుకుని, అంటే ఎండలో పెట్టేసి దంచుకున్న మిక్సీ పెట్టేసినా మెత్తగా అయిపోద్ది. అదొక జాడీలో వేస్తాను, నేను ఇందులో వేస్తాను. నా దగ్గర అయిపోయింది అనమాట, చేసి పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకుంటాను. ఇందులో కళ్ళుప్పు మామూలుది పెట్టుకుంటాను అనమాట. ఓకేనా. కళ్ళుప్పే వాడుకోవడానికి ట్రై చేయండి. ఇంటికి వస్తూ ఉంటుంది, మనకి కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. అందుకన్నా మంచిది పింక్ రాక్ సాల్ట్, అది ఇంకా మంచిది అనమాట. అది మనకి షాపుల్లో దొరుకుతుంది. అది తెచ్చుకొని వాడుకున్నా చాలా మంచిది. ఓకేనా. దీని తర్వాత మనము కొబ్బరి వేసుకుందామండి. ఇందులో కొబ్బరి ఉంది కదా, కొబ్బరి వేసేసుకుందాం. ఓకే అయిపోయింది. ఇది మొత్తం మనం మిక్సీ పెట్టుకుంటే మనకి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. కొబ్బరి పచ్చడి ఎంత బాగా వచ్చింది చూసారా. ఇలాగా అసలు నీళ్ళు పోయొద్దు. నీళ్ళు పోయకుండా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ పెట్టేస్తే మిక్సీ మెత్తగానే అయిపోతుంది, పర్లేదు. ఓకేనా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మీ పిల్లలు ఎవరైనా కొత్తగా నేర్చుకుంటున్నారు వంటలంటే ఈ రెసిపీ వాళ్ళకి పంపించండి. నా లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. బెండకాయ ఫ్రై, క్యారెట్ ఫ్రై, రైస్. ఇప్పుడు దీంట్లో నేను కొబ్బరి పచ్చడి, నా ఫేవరెట్ పచ్చడి అండి ఇది. నాకు చాలా ఇష్టము. లంచ్ టైంలో నాకు తినాలనిపించిందంటే అప్పటికప్పుడు చేసేసుకుంటాను అనమాట. కొబ్బరి పచ్చడి నాకు చాలా ఇష్టము. ఓకేనా. బాగుంది. నా లంచ్ రెడీ. ఇప్పుడు నేను తింటాను, ఆకలేస్తుంది బాగా. దీంతోపాటు పెరుగు కూడా. లేడీస్ కంపల్సరీ లాస్ట్లో పెరుగన్నం మాత్రం తినండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.